స్కిట్ అయిన వెంటనే సౌరభ్ శర్మ గారు మనకు వాక్యాన్ని అందిస్తున్నారు. అందరూ కూడా దేవుని సన్నిధికి రావాలని కోరుతూ ఉన్నాం. ఆల్రెడీ ప్రకటించాము కనుక ఆ యొక్క సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని వినక మునుపు ఈ యొక్క స్కిట్ గురించినటువంటి విషయాలు స్వాతి పాస్టర్ మనకి తెలియజేస్తారు. మీ అందరికి వందనాలు. ఇప్పుడు కల్వరి యూత్ సండే స్కూల్ పిల్లలు కలిసి ఒక స్కిట్ వేస్తారు. హెచ్చరిక అనే స్కిట్ వేస్తారు. జాగ్రత్తగా మీరు అందరూ చూడాలని మనం చేస్తున్నాం. స్కిట్ అంతా అయిపోయాక నేను వివరిస్తాను. ఈరోజు ప్రేయర్ చేసుకున్నావా? నేను రోజు ప్రేయర్ చేసుకుంటాను. బైబిల్ చదివావా? చదివాను. మనం రోజు దేవునితో ఉంటే మనం ప్రతిరోజు దేవునితో ఫ్రెండ్షిప్ చేయాలి. అప్పుడు ఆయన మనతో ఉంటాడు, మనల్ని మంచి మార్గం. చాలా నెమ్మదిగా ఉంటాం. అలాగే మన ఫ్రెండ్స్ సెషన్ ట్రైనింగ్ కూడా అడుగుతాం. వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు, బైబిల్ చదువుతున్నాం. లైక్ కాలేజ్ కూడా ట్రైనింగ్ బైబిల్ చదువుకుంటారా? ప్రార్థన చేసుకున్నారు కూడా? వచ్చాడయ్యా, ఎప్పుడు చూడు బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, దేవుళ్ళ టైం గడుపు, కాలేజీ చదువు ప్రార్థన అని ఎప్పుడు ఇసుకిస్తూ ఉంటాడు. ఒక ఎంజాయ్మెంట్ లేదు, ఏం లేదు. ఎంజాయ్మెంట్ కాదు, క్రికెట్ కాదు, ఫోన్ కాదు, టీవీ కాదు, ఇప్పుడు అయ్యే కాదు. దేవుడితో కూడా సమయం గడపాలి. కాలేజ్ అలాగే కాలేజ్ టైం అవుతుంది. ఈరోజు కాలేజీలో బోర్ పడుతుంది, అలా బయటికి వెళ్ళి తిరుగుతాం పదా, లేకపోతే ఫోన్లో గేమ్స్ ఆడడం చేసి ఎప్పుడు ఏం చదువుకుంటాం. లైఫ్లో థ్రిల్ లేకుండా పోయింది. మా ఇంట్లో వాళ్ళ అమ్మ ఎప్పుడు ప్రార్థన ప్రార్థన అంటారు. పదరా వెళ్దాం. సరే పదరా. సండే కదా అప్ప, మంచిగా వెళ్దాం. వెళ్దాం. మన ఫ్రెండ్స్ ఈ లోకంలో పడి పాపులు అయిపోయారు. మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఈ లోకంలో ఉన్నదంతా తిరిగి జీవితం మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. అప్పుడే వాళ్ళు శశి సైని, ఈరోజు ఆదివారం చర్చిలో ప్రేయర్ ఉంది, అందరం కలిసి వెళ్దాము. అబ్బా, మీరిద్దరు మారారని మమ్మల్ని మార్చాలనుకుంటున్నారా? మాకు ఇంకా చాలా టైం ఉందిలే. అసలే సండే సినిమాకి వెళ్ళాలనుకుంటే కొత్త సినిమా వచ్చింది. ఎప్పుడు చూడు ప్రార్థనకి వెళ్దాం. సండే కూడా ఒక పూట కూడా మమ్మల్ని వదలరా? సరేలే, మీరు బతిలాడుతున్నారు కాబట్టి వస్తాం. వచ్చారయ్యా. సెలవు రోజుల్లో కూడా ఖాళీగా ఉండేవాళ్ళు. మా పాస్టర్ గారు ఏమో ప్రార్థన పడుతూనే ఉంటారు. మా ఫ్రెండ్స్ ఏమో వెళ్ళేది కాక మమ్మల్ని రమ్మని ఫోర్స్ చేస్తారు. సరేలే, కాసేపు ఉండి వాకింగ్ చెప్పేటప్పుడే వచ్చేస్తాం. తర్వాత సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేస్తాను. ఈరోజు ఆదివారం, మీరు అందరూ ఆరాధనకు వచ్చినందుకు చాలా వందనాలు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. కూర్చోండి, అందరూ దేవుని స్తుతించి ఆరాధన చేద్దాం. ప్రతిరోజు మీ అందరూ బైబిల్ చదువుకుంటున్నారా? వాక్యం చదువుకుంటున్నారా? సరే, పరిశుద్ధ గ్రంథంలో ఏ విధంగా ఉందో రోమాపత్రిక 10వ అధ్యాయంలో ఏముందంటే, అదేమని చెప్పుచున్నది, వాక్యం నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ప్రతిరోజు మీరు బైబిల్ చదువుకుంటున్నారు కదా. రోమాపత్రిక మీ అందరికి తెలుసా? ఓకే.
ఇక్కడ రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ఏముంది? అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదువు. ఏమనాలంటే ఇక్కడ యేసు ప్రభు వారు మృతుల్లో నుండి లేచాడు అని మీరంతా ఏమవ్వాలంట? హృదయంలో ఏమవ్వాలి? హృదయంలో విశ్వసించాలి. అప్పుడు నోటితో ఒప్పుకుంటే మీకు రక్షణ వస్తుంది. ఆల్రెడీ మీరందరూ రక్షణ పొందినోళ్ళే కదా. మీ ఇద్దరు మీ స్నేహితులను అడుగుతున్నారా రక్షణ పొందమని? ఏం చెప్తున్నారు వాళ్ళు? ఇంకా టైం ఉందంటున్నారా? సరే, జాగ్రత్తగా వినండి. దేవుడు మృతుల్లో నుండి యేసుప్రభుని లేపినప్పుడు మనకి ఏం వచ్చిందంటే రక్షణ వచ్చింది. మన పాపాల కోసమే యేసుప్రభు వారు శిలువ మీద మరణించారు. అర్థమవుతుందా? యేసుప్రభు వారు నీ కోసం నా కోసం ఏ పాపం ఎరిగిన ఆయన శిక్ష విధింపబడ్డాడు. శిలువ మీద శిలువ మరణం పొందాడు. కాబట్టి ఏ పాపికి రోమపత్రికలో ఉంది కదా, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్ష విధి లేదు. మీరు యేసుప్రభు వారి రక్తంలో కడుగబడితేనే మీకు నరకము తప్పించబడుతుంది. మీ పాపాలు మీరు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. 1 యోహాను పత్రికలో ఉంది కదా, ఏమని? 1:9 చూద్దాం, చూడండి అందరు బయట. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసం గలవారమే ఉండుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనను పవిత్రులుగా చేయను. ఈ వాక్యాన్ని బట్టి ఈ పాపం పోవాలంటే యేసుప్రభు వారి రక్తంలో మీరు కడగబడాలి. కాబట్టి ఈ రోజు నుంచి మిమ్మల్ని మీరు పరిశుద్ధంగా జీవించాలంటే యేసుప్రభుని మీ నోటితో ఒప్పుకోవాలి. మీ యొక్క పాపాలని ఆయన రక్తంలో కడుక్కోవాలి. కాబట్టి అప్పుడే మనకు నిత్య జీవం, పరలోకం స్వాతంత్రించుకుంటాం. లేకపోతే ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తే మనకి పరలోకం రాదు. సరే, ప్రార్థన చేస్తాం. మా పరిశుద్ధ ప్రేమ తండ్రి, వాక్యాన్ని దీవించినందుకు వందనాలు, స్తోత్రం. ఆమేన్. ఈ పాస్టర్ గారు ఎప్పుడు మారని అంటారు. టీనేజ్లో మార్పు చెందితే ఎప్పుడు ఎంజాయ్ చేయాలి? పదరా, ఫోన్లో మెసేజ్ వచ్చింది, మూవీ రిలీజ్ అయిందంట, వెళ్ళి చూద్దాం. ఈయన ఎప్పుడు యేసు ప్రభు మరణం, సిలువ, నిత్య జీవము, పరలోకం అని చెప్తాడు. నాకు విని బోర్ కొట్టింది. అవునరా, యేసు ప్రభువుని నమ్ముకోకపోతే నరకానికి వెళ్తామంట. ఎప్పుడు చూడు ఇలానే చెప్తారు. మనకి ఇంకా ఎంత వయసు ఉంది? లోకంలో ఎన్ని విషయాలు ఉన్నాయి. క్రికెట్, టెక్నాలజీ, సినిమా ఇవన్నీ చూస్తూ వయసు అంతా అయిపోయాక అప్పుడు దేవుని నమ్ముకోవచ్చు. బాగా సినిమాకి టైం అవుతుంది. పోదు. ఇదిగో ఇద్దరు యవనస్తులు వస్తున్నారు. వాడిని నీ బండితో యాక్షన్ సుకుమార్ చంపేరా. సరే, చంపేద్దాం. ఇద్దరు నేను ఈరోజు చంపాడు. ఎంతో హ్యాపీగా ఉంది. హలో మహేష్. హలో. సైన్ చేసి చనిపోయాడు. అవునా? ఎప్పుడు? ఎక్కడ? హైవేలో. అవునా? ఇప్పుడే చూస్తున్నా బాబు. నేను చాలేదు. షైనీ చేసి చచ్చిపోయాడంట్రా. ఎవరా? సినిమాకి వెళ్తున్నప్పుడు రోడ్ మీద చనిపోయాడంట. సరే, మా ఫ్రెండ్స్ ప్రార్థనలో ఉండకుండా సగంలోనే వెళ్ళిపోయితే ఇంకేంటి ఆ మాట వినకుండా వీళ్ళు మధ్యలోనే వెళ్ళిపోయాడు. మాకు మళ్ళీ ఆ మాట వినకుండా మధ్యలో వెళ్ళిపోయాడు. అందుకే వాళ్ళకి ఇట్లా జరిగింది. విజయ మీరే మీకు ఇక్కడ చోట్లేదు దిగించారు కాబట్టి మీకు ఇక్కడ చోట్లేదు. ఇంక మీరు వల్ల వచ్చింది. అదేంటి? మేము బైబిల్ చదువుకొని చర్చికి వెళ్తున్నాం కదా, మాకు ఇక్కడ స్నానం లేదంటావేంటి?
కానీ మీరు హృదయానుసారంగా దేవుని నమ్మలేదు కాబట్టి మీరు ఇంక వెళ్ళవచ్చు. రండి, మీకోసమే నేను ఎదురు చూస్తున్నాను. భూమిలో ఇష్టానుసారంగా బతికిన వాళ్ళందరూ ఎక్కడికే వస్తారు. అదేంటి నరకం అంటే ఎలా ఉంటుంది? అసలు నరకం అంటే ఏంటి? నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావు. అయ్యో అయ్యో కాలిపోతున్నాను. యేసయ్యా, దేవా నన్ను కాపాడయ్యా, రక్షించయ్యా దేవా. నేను ఈ నరకంలో పడి కాలిపోతున్నానయ్యా. నేను చాలా తప్పులు చేశానయ్యా యేసయ్యా, కాపాడయ్యా. నేను చాలా తప్పులు పాపాలు చేశానయ్యా యేసయ్యా. సినిమాలు షికార్లు అట్టు తిరిగాను, మా ఫ్రెండ్స్ చెప్పారు, చర్చిలో పాస్టర్ గారు కూడా చెప్పారయ్యా, అయినా మేము వినలేదయ్యా యేసయ్యా. కాపాడయ్యా యేసయ్యా. సినిమాలు షికార్లు అంటూ తిరిగానయ్యా, నా ఇష్టానుసారంగా జీవించాను. నా యవ్వన జీవితం అంతా ఈ లోకానికి అప్పగించానయ్యా యేసయ్యా. కాలిపోతున్నానయ్యా. ఈ నరకంలో నుంచి ఎలా బయటపడాలి, ఎలా తప్పించుకోవాలయ్యా యేసయ్యా. మీరే కాపాడండి అయ్యా దేవా యేసయ్యా, రక్షించండి అయ్యా. స్తోత్రం ప్రభు. అయ్యా యేసయ్యా, నాలాగే మీరు కూడా ఈ నరకంలో పడకుండా ఉండాలంటే బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకోండి. తల్లిదండ్రుల మాట వినండి. అప్పుడే మీరు మాలాగా నరకంలో పడి నరకంలో పడకుండా ఉంటారు. జాగ్రత్త. కదా ఇప్పుడు దాకా అర్థమైందా మీకు స్కిట్? హెచ్చరిక ఏంటంటే యవనస్తులనే కాదు, ఏ వయసు వాళ్ళకైనా హెచ్చరిక ఏంటంటే యవన కాలంలో ఉండి మందిరానికి వెళ్తూ వాక్యాన్ని వింటూ యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదు కాబట్టి వాళ్ళ జీవితాలు అర్ధాంతరంగా ముగించబడినప్పుడు ఏమైంది? వాళ్ళు నరకానికి అగ్నిలో వేయబడ్డారు. ఆరని అగ్ని. నరకంలో ఏముంది? యుగాలు ఆరని అగ్ని ఉంది. కాబట్టి యవన కాలంలో కాడి మోయట నరునికి మేలు అని చెప్తున్నారు. కాబట్టి ఈ స్కిట్లో మనం చూసాం, వీళ్ళు యవన కాలంలో ఉన్నప్పుడు ఏమాత్రం వాక్యం ప్రార్థనకి వాళ్ళకి టైమే లేకుండా సినిమాలు షికార్లు వాళ్ళ ఫోన్స్తోనే వాళ్ళ టైం అంతా గడిపారు. అకస్మాత్తుగా వాళ్ళకు హఠాత్ మరణం వచ్చినప్పుడు వాళ్ళు నరకానికి వెళ్ళి అప్పుడు అయ్యో రక్షించండి యేసయ్యా రక్షించండి అంటున్నారు. వయసు ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు వాళ్ళు గుర్తెరగలేదు. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి, బాప్తీసం తీసుకోవాలి, యేసు ప్రభుని నమ్ముకోవాలి. మేము యవన కాలంలో ఉన్నాం కదా, మాకు అంతా తెలుసు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, దుస్సంబంధమైనవి. కాబట్టి వాటికి చోటిచ్చారు కాబట్టి వారి జీవితాలు అలాగా తాంత్రికంగా ముగించబడి. కాబట్టి ఈ స్క్రిప్ట్ ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామంటే, ఏ వయసులో ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తీసం తీసుకుంటేనే పరలోకం మనం వెళ్తాం. లేకపోతే యుగాయుగాలు మండే ఆరని అగ్ని నరకానికి వారసులు అవుతాం. కాబట్టి అగ్నిలో నుండి లాగినట్టు వారిని రక్షించని చెప్పారు. కాబట్టి మనం అగ్నిలో నుండి లాగినట్టు రక్షించాలంటే యేసు ప్రభు రక్తంలో అడగబడాలి. కాబట్టి స్కిట్ వేసిన సండే స్కూల్ పిల్లలందరికీ కూడా వేసినాం వందనాలు తెలియజేస్తున్నాం. చూసిన మీ అందరికి కూడా వందనాలు. థ్యాంక్ యూ. దేవుడు ఏదైనా సహాయం చేయి, నాకు ఈ వ్యాధి తగ్గించు, ఈ బాధ తగ్గించు అనే ఒక భయాందోళన గురైనటువంటి పరిస్థితిలో ఉంటారు. కాబట్టి అంతా బాగున్నప్పుడు దేవుడి గురించి మనం మాట్లాడితే విననటువంటి వారు అప్పుడు వింటారు. మీకు వయసు ఉన్నప్పుడే లైఫ్లో మీరు ఇప్పుడు డెసిషన్స్ తీసుకునే టైం ఇది. మీ జీవితానికి మీరు డెసిషన్స్ తీసుకునే టైం. అంటే 10th అయిన తర్వాత ఏం చేయాలి, ఇంటర్ అయిన తర్వాత ఏం చేయాలి, డిగ్రీ అయిన తర్వాత ఏం చేయాలా, బీటెక్ అయితే ఏం చేయాలా, ఉద్యోగం చేస్తూ ఉంటే ఎవరిని పెళ్లి చేసుకోవాలా, వాళ్ళతో జీవితం ఎట్టుండాలా, ఇవన్నీ ఆలోచించుకునేటువంటి సమయాలు.
ఈ సమయంలో చాలా మంది చేసే పెద్ద తప్పు ఏంటంటే సొంత నిర్ణయాలు ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ సొంత నిర్ణయాలు, ఎవరి సొంత నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. జీవితాన్ని దిద్దేది దేవుడు. మనకి ఈ రోజు తెలుసు, ఈ రోజు కాదు, ఒక గంట తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు, 10 నిమిషాల తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ దేవుడికి నీ జీవితమే కాదు, నీ తర్వాత జీవితాలు ఉంటే అవి కూడా దేవుడికి ముందుగానే తెలుసు. యేసు ప్రభు పుట్టడానికి 100 సంవత్సరాలకు ముందే ప్రవక్తలు ప్రభు వారి గురించి చెప్పారు. దేవుడికి అప్పుడు ఏం తెలిసిన అర్థం? దేవుడికి ఏం తెలుసు? పుట్టబోయే వాళ్ళు తర్వాత తరాల తర్వాత వచ్చే వాళ్ళ గురించి కూడా దేవుడికి ముందే తెలుసు. కాబట్టి మరి దేవుని యొక్క పని అంటే దేవుని యొక్క పరిచర్య అంటే మనం ఎప్పుడైతే తక్కువ అంచనా వేస్తామో, మనం ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క విధానాన్ని తక్కువ అంచనా వేసినప్పుడు దేవుడు కూడా వాళ్ళ జీవితాన్ని తక్కువ అంచనా వేస్తాడు. దేవుడికి ఎవరు వాల్యూ ఇస్తారో దేవుడు వారికి వాల్యూ ఇస్తాడు. నేను దేవుడికి వాల్యూ ఇవ్వను అంటే దేవుడు నీకు కూడా వాల్యూ ఇవ్వడు కదా. యూత్ మీటింగ్ 2 గంటలే ఉండేది, చెప్పిన మాట వినకుండా విచ్చలవిడి జీవితాలు జీవిస్తూ ఉంటారన్నమాట. అది భక్తి అంటే మీ జీవితాల్లో మీరు అనుకునే భక్తి. దేవుడికి విలువ ఇచ్చేవాడిని దేవుడు విలువిస్తాడు, దేవుడికి విలువ ఇవ్వనటువంటి వాడికి దేవుడు విలువ ఇవ్వడు. అంతే కదా, అంతే. అరే నేనే కదరా నేను మట్టితో తయారు చేశాను, ఆదాము తప్పు చేసేవారే అల్లా దేవుడు మొదటి పురుషుడికే శిక్ష పడేటట్టు చేశాడంటే మనం పడదండి? పడిద్దా లేదా? దేవుడు అంటే భయం ఉండాలి, దేవుడు అంటే భక్తి ఉండాలి. నీ జీవితంలో ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయం నీ అంటే లైఫ్ మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు తీసుకునే నిర్ణయం ఆ నిర్ణయం అనేటువంటిది నీ సొంతగా నువ్వు తీసుకుంటే ఒక్క పడుతున్నట్టుగా అనిపిస్తుంది. నీ గుంట నువ్వే దూకున్నట్టు అర్థం. అందుకని నీ జీవిత నిర్ణయాలన్నిటికీ ఏం చేయాలంటే దేవుడితోటి పెన వేసుకొని ఉండాలి. నీ నిర్ణయాలను దేంతో ఉండాలి? దేవునితోటి పెన వేసుకున్నట్టుగా ఉండాలి. ప్రభువా నేనేం చదవాలి, ప్రభువా నేను ఎక్కడ చదవాలి, నేను ఎక్కడ ఉండాలి, ఏం పని చేయాలి అని మనం ప్రతిదీ ఏం చేయాలంటే దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. దేవుణ్ణి అడుగుతూ ఉంటే దేవుడు మన మార్గాన్ని క్రమపరుస్తూ ఉంటాడు. అట కాకుండా నాకు నచ్చినట్టుగా నేను జీవిస్తాను, ఎట పడితే అటు పోతానంటే దేవుడు ఏం పిచ్చోడు అనుకున్నావా? నువ్వు ఇప్పుడు పుట్టావు, ఆయన ఎప్పుడు నుంచి ఉన్నాడు, ఆయనకి ఆది లేదు అంతమో లేదు. నీకెంత? నీ జీవితం ఎంత? షార్ట్ పీరియడేగా నీ జీవితం ఎంత? నీ జీవితం 60 ఏళ్ళ 80 ఏళ్ళ ఎంత బాగా బతికినా 100 ఏళ్ళ కంటే పైన బతకలేవుగా. కానీ దేవుడికి అన్నీ తెలుసు కదా. ఆయన చేతిలో పట్టడం అనేటువంటి దాంట్లో మనం జాగ్రత్త పడాలి. సరే చూద్దాం, మంచిది. మరి మనం ముందుగా ఈ నెల ప్రారంభంలోనే మన చర్చిలో జరిగేటువంటి మరి ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ వాక్యాన్ని అందించడానికి ముందు నుంచే మాట్లాడుతూ వచ్చాం. మన మామిడిపాలెంలో స్టార్టింగ్లో ప్రారంభంలో హాస్టల్ ఉండేది, ఇంతకుముందు గర్ల్స్ హాస్టల్ ఉండేది. ఆ హాస్టల్ మిద్ది మీద డాక్టర్ గారు ఉండేవారు. ఏఏఏఈ అంటే ఆది ఆంధ్ర ఎలిమెంటరీ స్కూల్, దాంట్లో చదివినప్పుడు మరి ఆ ఇంట్లో మరి డాక్టర్ గారి ఫ్యామిలీ ఉండేవారు. ఆ రోజుల్లోనే అనుకుంటా వాళ్ళు దుబాయ్కు మరి అది అరబిక్ కంట్రీస్కి అటు ఉద్యోగ నిమిత్తం అటు వెళ్ళారు. ఆ తర్వాత మరి సాధోక శర్మ గారు ఒంగోలులో, తర్వాత ఎక్కువ నార్దరన్ స్టేట్స్లో పని చేస్తూ ఉంటారు. మరి చాలా మందికి సువార్త ప్రకటిస్తూ ఉంటారు. నేను ఎప్పటి నుంచో పిలవాలని అనుకున్నాను, అయితే దేవుడు ఈ సమయానికి మనకి అవకాశం ఇచ్చాడు. నేను ఒక మాట మీతో చెప్తానండి. దేవుని దాసుడు ఒక వాక్యం చెప్తున్నాడంటే దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడని అర్థం. అదేదా ఇక్కడ నేను నిలబడి మాట్లాడుతున్నాను, అన్నని ఎప్పటి నుంచో చూస్తా ఉన్నావాలి అని అన్న ఫీలింగ్ లో నుంచి చూడకూడదు. మీరు దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఏ ఫీలింగ్ లో నుంచి చూడాలి? దేవుడు మాట్లాడుతున్నాడు అనే ఫీలింగ్ లో నుంచే రావాలి. అలాగని నేను దేవుడిని అనట్లా, నేను మనిషినే. కానీ
ఇక్కడ నిలబడి మాట్లాడేటువంటి మాటలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన మాటలు కనుక, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నడిపింపబడే మాటలు కనుక దేవుడే మాట్లాడుతున్నాడు అని మనం నమ్మాలి. కాబట్టి దేవుడు నీతోటి మాట్లాడే విషయాన్ని నువ్వు అంగీకరిస్తే దేవుడు నిన్నేం చేస్తాడంటే రక్షిస్తాడు. ఆయన మాట నేను అంగీకరించడానికి త్రోసివేసావు అనుకో, నేను ఇందాక చెప్పాను కదా, ఎవరు గుంట్లో వాళ్ళు పడతారు. హలో, ఒక మాట నేను చెప్పి అన్నకి టైం ఇస్తాను. ఒక మాట చెప్పండి, స్కిట్ వేస్తే పరలోకం వెళ్తారా, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే పరలోకం వెళ్తారా? క్రిస్మస్ డ్రామాలో మరియకి తర్వాత హేరోదుకి నటిస్తే పరలోకం వెళ్తారా, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే పరలోకం వెళ్తారా? కాబట్టి డ్రామాల్లో ఉండటం, స్క్రిప్ట్ లో ఉండటం, పాటలు పాడటం ఇవన్నీ ఒక పద్ధతే కానీ నేను పాట బాగా పాడి నా హృదయంలో నేను యేసు ప్రభుని నమ్ముకోలేదనుకో ఉపయోగం ఏముంది కదా. చాలా మంది క్యాసెట్లో, సీడీల్లో తర్వాత పాటలు పాడుతూ ఉంటారు. వాడి సినిమాలు కూడా పాటలు పాడుతూ ఉంటారు. వాళ్ళ స్వరం బాగుంటుందని వాళ్ళ చేత పాట పాడిస్తూ ఉంటారు. వాళ్ళ పరలోకం వారు అర్థమైందా? వాళ్ళు ఆ పాట పాడినందుకు డబ్బులు తీసుకుంటారు అంతే. కాబట్టి మనం కూడా కేవలం ఏదో స్క్రిప్ట్లో ఉంటేనో, లేకపోతే డ్యాన్స్ చేస్తేనో, లేకపోతే అదేంటిది క్రీస్తు పుట్టక డ్రామాలో నిలబడితేనో పరలోకం బావు. ఎప్పుడు పోతాం పరలోకం? ప్రభువా, ఇది నా మనస్సు, ఈ మనస్సుని నీకు ఇస్తున్నా అని మనం చెప్పాలి. ఎందుకని దేవుడు మనస్సు కోరుతున్నాడంటే ప్రతిదీ ప్రారంభమయ్యేది అక్కడే కదా. అవునా? మీరెందుకు ఇట్లాంటి డ్రెస్ వేసుకున్నారు ఈరోజు? మీరందరూ ఏదో పింక్ కలర్ డ్రెస్ వేసుకున్నారు, ఎందుకు? డ్రెస్ కోడ్. ఓకే, అంటే ఒక కోడ్ అనేది మీరు మైండ్ లో పెట్టుకున్నారు కాబట్టి అందరూ అలాంటి డ్రెస్ వేసుకొని వచ్చారన్నమాట కదా. మనం ఏం డ్రెస్ చేసుకోవాలి అనేటువంటిది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే మైండ్ లో స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయింది? మైండ్ లో, మనసులో ఆలోచన మైండ్ లో స్టార్ట్ అయింది కదా. మైండ్ లో ఆలోచన స్టార్ట్ అయినప్పుడు ఆ మైండ్ లో స్టార్ట్ అయిన ఆలోచన ప్రకారమే మనం ఆ పని చేస్తుంటాం. అవునా? అంతే కదా. ఇప్పుడు నా మైండ్ని నేను దేవుడికి ఇచ్చాననుకో, నా మనసుని దేవుడికి ఇచ్చాననుకో, నా మనసులో కలిగే ప్రతి ఆలోచనకి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? చూస్తాడు. శ్రావణి మనసులో ఏముంది తీసి చూస్తా ఉంటాడు. చూసి ఇదిగో ఇదేందుకు కొద్దిగా నల్లగా ఉంది అని అది తీసేస్తాడు. అబ్బా, ఇది మరి తెల్లగా ఉంది అని అది ఉంచుతాడు. ఏది ఉంచాలి, ఏది తీసేయాలి అనేటువంటిది మన జీవితం బాగుండాలి అంటే మనం డబ్బు ఇస్తే, ఏదో పని చేస్తే కాదు, మనసు ఇస్తే. ఏమవ్వాలి చెప్పండి? మనసు ఇస్తే. అది ముఖ్యం. కానీ ఈ రోజుల్లో మీ మనసులో ఎవరికి ఇస్తున్నారు? అబ్బాయిలు ఏమంటున్నారు? ఐ లవ్ యూ అంటున్నారు. ఏమంటున్నారు? ఐ లవ్ యూ అని. నా మనసంతా నువ్వే అంటున్నారు. ఏమంటున్నారు? నా మనసంతా నువ్వే. ఓకే, వాళ్ళ మనసు ఎవరికి ఇచ్చారంట? ఆ అమ్మాయికి, ఒక అమ్మాయికి ఇచ్చారు. ఆ అమ్మాయి ఏమంటుంది? ఐ మిస్ యూ అంటుంది. అంటే నా మనసు కూడా నీకు ఇచ్చా అని చెప్తుంది. ఇది కాసేపే. ఇదేం చెప్పండి? కాసేపే, టెంపరీ. దానివల్ల నష్టపోయేది మనమే. దానివల్ల నష్టపోయేది ఎవరు? మనం. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? మన ఆలోచనలను సరి చేస్తాడు. మీరు ఇప్పుడు నిర్ణయం తీసుకునే టైం, అందుకే ఇవన్నీ చెప్తున్నాను నేను మీకు. నిర్ణయం తీసుకునే టైం. ప్రార్థనకి వెళ్ళాలా, వెళ్ళకూడదా, వాక్యం చదవాలా, చదవకూడదా, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే నిర్ణయాలు ఇప్పుడే తీసుకుంటారు.